హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ్ డైమండ్ ఫ్యామిలీ. ఇలా వీడియో ఏంది అంటే నిన్న మనము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తారు. అంటే పదార్ల పండుగ, అదే పదార్ పండుగ. మా పెద్దమ్మ, ఇక మీరు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు. నిన్నటి వీడియో ఇప్పుడైతే వాళ్ళు మనకి వాళ్ళైతే దారిలో ఉన్నారు, వస్తుర్రు. ఇప్పుడు అది వచ్చినాక కూడా చూపిస్తా. భోజనాలు కూడా అవుతున్నాయి, మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడు తింటాం. వదిన కాడికి మాట్లాడదాం. చెప్పు వదిన, ఏం లేదు. ఈరోజు నిన్న వచ్చినావు కదా, ఈరోజు వెళ్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉన్నది, మా ఇంటికి పోతాను కాబట్టి. నిన్న ఒక్కటే ఏమన్నా పాట పెట్టినా, డాడీది ఏమన్నా ఎమోషన్ సాంగ్ పెట్టినా అంటది. మళ్ళా ఏడవకు తల్లి అని అంటే మళ్ళీ ఏడుస్తుంది, అన్నీ ఏడుస్తుంది. కాదు మరి రాదా ఇక ఏడుపు? కూడా ఏడవకు. ఇక నేనేం ఏడుస్తలేను, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏడవ. ఇంతసేపు అమ్మా అమ్మా అనింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు, ఇక ఏమంటారు మంకీ ఇట్లా వేస్తుంది, స్పీడ్ అట్లా చేస్తుంది. అట్లా ఏం కాదు కానీ కొంచెం ఇక నిన్నటి నుంచి చూడలే కదా, ఇప్పుడు చూస్తే జర్రా హ్యాపీ అనిపించింది అంతే. ఫైనల్లీ యు మేడ్ ఇట్. ఓకే, వి మేడ్ ఇట్, మీ అన్న అండ్ నేను. అన్న లేడు కాబట్టి నువ్వు చేసినావు కదా అని చెప్తున్నా. నో నో నో, నేను ఒకదాన్ని కాదు, వి మేడ్ ఇట్. గట్లనే అంటారు, అవునా చెప్పండి మీరే. ఫైనల్లీ మేడ్ ఇట్ అని అంటే అయింది కదా అని అర్థం. నీకు ఇంగ్లీష్ రాదు, కరెక్ట్. సరే ఫ్రెండ్స్, మేడ్ ఇట్ కదా అంటే అయింది అంటుంది. సరే అయింది, ఓకే చెప్పండి మీరే కరెక్టా రాంగ్? అమ్మో ఇది తీసేయి, ఎడిటింగ్లో తీసేయమని. మరి ఇద్దరిది రాంగ్ అయితే ఇద్దరు వేసుకో. ఎవరు నాకే సపోర్ట్ చేస్తారు చాలా మంది. ఇక ఆమెకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్సా? నీకే ఎక్కువ ఫ్యాన్స్ అందరు. శ్రావణ అయ్యో ఏ రోజు అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు శ్రావణన్న వాళ్ళు చెల్లేది అని అందరు అడిగారు. నన్ను అడిగిరా? ఎవరు అడగలేదు, నేను లేకున్నా కూడా. మస్తు చెప్పిర్రు, ఇక అయిపోయింది, మంచిగా చెప్పింది. సరే ఈమె అయిపోయింది. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని నేను పరిచయం చేస్తా. మా ఇంటికి వచ్చారు కదా, దా. డాడీని చూపిద్దామా? అందరు అన్నం తింటున్నారు. అంకుల్, బాబాయ్, వదిన వాళ్ళ మామయ్య. తిన్నామమ్మా. బాగున్నాయా వంటలు? అన్ని బాగున్నాయి, పర్వాలేదు. ఏది నచ్చింది అంకుల్? చికెన్ బాగుందమ్మా, సాంబార్ బాగుంది, అన్ని బాగుంది. ఓకే. బాబాయ్ వాళ్ళ కూతురు, చెల్లె, మా చెల్లె. చూపెట్టు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. చెల్లె చాలా ఇరిటేషన్లు ఉంది, ఇప్పుడు చెప్పలేము. పిన్ని, వదిన వాళ్ళ అత్తమ్మ. చెప్పండి పిన్ని. హాయ్ హాయ్. ఎట్లుంది పిన్ని వంటలు? బాగున్నాయి నాన్న, సాంబార్ బాగుంది. చికెన్ ఇల్లే. ఒక నిమిషం. హనీ, వదిన వాళ్ళ చెల్లె. తిన్నావా హనీ? తిన్నా. ఏం కూర తిన్నావు? చికెన్. ఏం నచ్చింది నీకు? సాంబార్. చికెన్ అన్నావు, ఇప్పుడు రెండు తిన్నా. ఈమె హాసిని వాళ్ళ పాప. అంటే హాసిని పాప కాదు, వాళ్ళ చెల్లె వాళ్ళ పాప.
హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు బాబు. హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు దీంట్లో హాయ్ చెప్పు. అత్తకు నువ్వు ఆయిల్ పెట్టలే. ఆయిల్ పెట్టినా కదా నేను. హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు. హాయ్ చెప్పు. ఈమె మంజులమ్మ. హాయ్ నాన్న. వదిన వాళ్ళ పిన్ని. పిన్నిని. మాకు అత్త. అత్తమ్మ. చిన్న అత్త. చిన్న తిన్నారా అమ్మ? తిన్నమ్మా. మంచిగా ఉంది. బాగున్నాయి. చికెన్ బాగుంది, సాంబార్ బాగుంది. తిన్నారా? తిన్నమ్మా. కిడ్డీ 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 ఎవరంటే స్పెషల్ కిడ్డీ. ఇటు చూడు బాగున్నాయా కూరలు? ఈమె ఎవరు అంటే చిన్న అత్తయ్య వాళ్ళ కూతురు, వదిన వాళ్ళ చిన్న పిన్ని కూతురు. ఓకే కిడ్డీ హాయ్. హాయ్. అందరికి హాయ్ చెప్పు. హాయ్. హాయ్. తిన్నారా అందరూ? తిన్నారు అందరూ. తిన్నాను. ఓకే మామయ్య వదిన వాళ్ళ డాడీ. ఏది బాగుంది అంకుల్? చికెన్ బాగుందా, పప్పు బాగుందా? చికెన్ బాగుందా? చికెన్ బాగుంది, చాలా బాగుంది. చెప్పండి అంకుల్, హ్యాపీగా ఉందా? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ విత్ ద ఫుడ్ అండ్ కర్రీస్ ఆల్సో వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. అన్నీ వస్తాయి రైస్లో, అన్నీ వస్తాయి. డెలిషియస్, టేస్టీ. అది అత్తమ్మ వదిన వాళ్ళ మమ్మీ. తిన్నారా ఆంటీ? తిన్నాం నాన్న. ఏం కూర నచ్చింది? పప్పు. పప్పు. ఇక్కడ కూడా పప్పు. చికెన్ తినరు. ఓకే చికెన్ తినరు ఇక్కడ కూడా. సన్నీ తమ్ముడు. తిన్నావా సన్నీ? తిన్నక్క. ఏం కూర? చికెన్. చికెన్ నచ్చిందా? చికెన్ నచ్చింది. నచ్చిందంట. తిన్నావుగా? ఏం లేదు, జస్ట్ సుంతక్క చిన్నత్తమ్మ. హాయ్. తిన్నారా? తిన్నాను. ఏం నచ్చింది? చికెన్ నచ్చిందా, పప్పు నచ్చిందా? అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఓకే. చింటన్న వదిన వాళ్ళ అన్న. చెప్పన్న. తిన్నావా అన్న? తిన్నామమ్మా. ఏం కూర? చికెన్. ఏం కూరతో తిన్నావు? చికెన్ తో తిన్నాను. బాగుందా? సూపర్ ఉంది. నిజంగా సూపర్ ఉంది. వదిన వాళ్ళ అన్న. ఇంకెవరు మిస్? హాసిని వల్ల మేనమామ పద్మారావు. చెప్పండి. పద్మారావు. అన్నం తిన్నావా? తిన్నా. ఏం కర్రీ బాగుంది? ఏం నచ్చింది? చికెన్ తిన్నా. చికెన్ తిన్నారా? పప్పు బాలే? పప్పు బాగున్నాయి. అవునా? ఓకే థ్యాంక్ యూ. పప్పు నచ్చింది. ఇక్కడ కూడా చికెన్ కనిపిస్తలేదు. కనిపిస్తుందా? ఒక్క నిమిషం ఇలా పరిచయం చేసినాక వెళ్దాం. ఓకే బబ్బీ ఎవరన్నా అనుకుంటురా? వదిన వాళ్ళ చిన్న చెల్లె. హాయ్. హాయ్ చెప్పు. హాయ్. తిన్నావు బబ్బీ? తిన్నా. ఏం కూరతో తిన్నావు? చికెన్, సాంబార్ బాగుంది. రెండిట్లో ఏది నచ్చింది? చికెన్ బాగుంది. బాగుందా? తిన్నావా? తినేసా. ఇప్పుడు దామమ్మక్క వదిన వాళ్ళ చిన్న పిన్ని, నాకు చిన్నత్త. తిన్నారా అత్త? తిన్నాను. శ్రావణి. ఏం కూర? చికెన్. చికెన్తో దాంట్లో రైస్లో జీడిపప్పులు బాగున్నాయి. శ్రావణి అన్నిటికంటే మా శ్రావణి చాలా బాగుంటుంది. స్మైలింగ్ ఫేస్, చాలా బాగా మాట్లాడుతుంది. ఛాలెంజెస్లో బాగా చేస్తుంది, నవ్విస్తుంది అందరినీ. థ్యాంక్ యూ. మా ఇంకా బాగా చూసుకుంటుంది కూడా. చూసుకుంటా, బాగా చూసుకుంటా. లవ్వింగ్ గర్ల్. థ్యాంక్ యూ. ఓకే వదిన వాళ్ళ అమ్మమ్మ, నాకు నానమ్మ. తిన్నారా అమ్మ? తిన్న తల్లి. ఏం కూర? పప్పు. చికెన్ తినలే? తినను నేను. పప్పుచారు బాగుంది. పప్పుచారు తింటా. బాగుందా పప్పు? బాగుందిరా. తిన్నారా కట్మిండ? తిన్నా. ఓకే ఓకే తల్లి. అన్న వదిన వాళ్ళ మరిది.
తిన్నారా అన్న? తిన్నాం. ఏం కూరతో తిన్నావు? చికెన్ 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 సాంబార్ 2. పప్పు బాగుందా? తిన్నావా? కట్మిండా తిన్నారా? వదిన వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు. తిన్నావా అన్న? చికెనే. దగ్గర పెట్టుకుని చరణ్ చరణ్ అంట. తిన్నావా అన్న? ఏం కూర? చికెన్. మంచిగా తిన్నావా? సూపర్. పప్పు బాగుందా? పప్పు ఇంకా హైలైట్. ఓకే, థ్యాంక్ యూ. రోనిత్. తిన్నావా అన్నం? మంచిగా ఉందా కూర? దేంతో తిన్నావు? చికెన్. అక్కడ చూసి చెప్పు, నిన్న మాట్లాడినావు కదా. తిన్నావా? తిన్నా. కూర మంచిగా ఉందా? ఓకే. మీ పేరు చెప్పండి అన్న. బాచి నా పేరు. తిన్నారా అన్న? తిన్నది. బాగుందా కూర? బాగుంది. నాకైతే 2 బోత్ ఆఫ్.